హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 435వ వీడియోలో ఉన్నామండి. ఈరోజు కూడా టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను ఫాస్ట్గా డిస్కస్ చేయబోతున్నాం. కరెంట్ అఫైర్స్తో పాటు స్టాండర్డ్ జీకే కూడా మీకు ఎక్కడికక్కడ అందిస్తున్నాను. మరి ఇలాంటివి మిస్ కాకుండా చూసుకోండి. మీరు తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ పొందండి. ఇక ఇవాళ క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి భారతదేశంలో 2026 జూన్ 5న గుర్తించిన 100వ రామ్సార్ సైట్ ఏది? రామ్సార్ సైట్ అంటే ఏం లేదండి, మనకి 1971లో ఇరాన్లోని రామ్సార్ నగరంలో ఒక అగ్రిమెంట్ జరిగింది ఆయా దేశాల మధ్య. అన్ని దేశాలు కూడా ఏమనుకున్నాయంటే ఆయా దేశాలలో ఉన్నటువంటి చిత్తడి నేలలు, ఎక్కడైతే తేమతో కూడిన నీటితో కూడిన రిసోర్సెస్ ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలని ఆ ఒప్పందంలో నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగానే ఆయా దేశంలో అలాంటి ప్లేసెస్ను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాటిని మనం రామ్సార్ సైట్ అంటాం. ఇండియాలో రీసెంట్గా మనకు యూపీలోని జయప్రకాష్ నారాయణ్ బర్డ్ సాంక్చురీని ఒక చిత్తడి నేల కింద ఐడెంటిఫై చేయడం జరిగిందండి. అందుకే దీన్ని కూడా రామ్సార్ సైట్ అంటున్నాం. ఇది 100వ రామ్సార్ సైట్ ఇండియాలో, అది గుర్తుంచుకోండి. బాలియా డిస్టిక్లో ఇదైతే ఉంది. ఈ అగ్రిమెంట్ గురించి ఆల్రెడీ నేను చెప్పిన మీకు. ఈ అగ్రిమెంట్ ఇంప్లిమెంటేషన్ ఏమో 1975 నుంచి స్టార్ట్ అయింది. ఇండియా 1982లో ఈ అగ్రిమెంట్ మీద సంతకం చేసి ఫస్ట్ రామ్సార్ సైట్ ఒడిస్సాలోని చిలక సరస్సు గుర్తించారు మన ఇండియాలో. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచంలో అత్యధిక పక్షి వైవిధ్యం కలిగిన రాజధాని నగరం ఏది? అంటే బర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీ ఏది అనేది ఒక క్వశ్చన్ అండి. రీసెంట్గా దానికి ఆన్సర్ వచ్చేసి మనకు కెన్యా రాజధాని నైరోబి ఈ ఫీల్డ్లో మనకి టాప్లో ఉందండి. అంటే అత్యధిక పక్షులు ఉన్నటువంటి, అత్యధిక డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నటువంటి క్యాపిటల్ సిటీగా నైరోబి నిలిచింది. ఈ నైరోబిలోనే మీకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, 1972 జూన్ 5న స్టార్ట్ అయింది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ కూడా మీకు నైరోబిలోనే ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక ఇండియాలో ఢిల్లీ మాత్రం ఈ దాంట్లో 2వ ప్లేస్లో ఉందండి. ఇక్కడ 471 పక్షి జాతులు ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ చూస్తే మనం గుర్తుంచుకోండి, మన ఢిల్లీ కూడా 2nd ప్లేస్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 3, 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి వృద్ధి రేటు ఎంత? చాలా ప్రామాణికమైన డాటా నుంచి నేను ఇస్తున్నానండి. ఇది మీకు, దీనికి ఆధారం ఏంటంటే కేంద్ర గణాంక కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వాళ్ళు ఇచ్చినటువంటిదండి ఈ డాటా. వీళ్ళు ఏమంటున్నారంటే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా, అది 7.7% ఉందండి. మీకు జీడిపి అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక దేశ సరిహద్దుల లోపల ఉత్పత్తి చేయబడ్డటువంటి అంతిమ వస్తు సేవల విలువను జీడిపి లేదా స్థూల దేశీయోత్పత్తి అంటారు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 4, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ నూతన డైరెక్టర్ జనరల్ ఎవరు? బీబీసీ అండి. బీబీసీ అంటే ప్రపంచవ్యాప్తంగా మీకు న్యూస్ అందిస్తుంది కదా, సో దాని యొక్క నూతన డైరెక్టర్ జనరల్ వచ్చేసి మనకి మాట్ బ్రిటన్ అండి, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 5, విపత్తుల నియంత్రణపై అంటే మనకు డిజాస్టర్స్ కంట్రోల్స్పై బ్రిక్స్ దేశాల యొక్క సదస్సు రీసెంట్గా 2026 జూన్ 3న జరిగిందండి. అది ఎక్కడ జరిగిందంటే మనకు ఒడిషాలోని పూరిలో జరిగిందండి. పూరి అంటేనే మీకు ఒక టెంపుల్ గుర్తుకు రావాలి, జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా, పూరి జగన్నాథ్ టెంపుల్ అంటాము. అనంతవర్మ చోడ గంగదేవ నిర్మించాడు. సో అక్కడ మనకు ఈ బ్రిక్స్ దేశాల యొక్క ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ అయితే జరిగింది. విపత్తుల నియంత్రణ మీద జరిగింది, ఇది గుర్తుంచుకోండి, డిజాస్టర్స్ మీద. మనకు బ్రిక్స్లో ఏ దేశాలని మీకు తెలుసు, 11 దేశాలు అయితే ప్రజెంట్ ఉన్నాయండి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, ఇవి స్టార్టింగ్లో ఏర్పడ్డాయి ఈ 4. తర్వాత 2011లో మనకు సౌత్ ఆఫ్రికా చేరింది. తర్వాత మీకు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇవన్నీ 2024లో చేరాయి. 2025లో ఇండోనేషియా చేరింది. టోటల్ మనకు 11 కంట్రీస్ అయితే ఇందులో ఉన్నాయి. క్వశ్చన్ నెంబర్ 6, 2026 సంవత్సరానికి యునెస్కో అంటే మీకు తెలుసు కదా, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అండి, ప్యారిస్లో ఉంది దీని యొక్క హెడ్ క్వార్టర్. ప్రపంచ పుస్తక రాజధానిగా యునెస్కో 2026 కోసం ఏ నగరాన్ని ప్రకటించింది? రబాత్ అనే నగరాన్ని ప్రకటించిందండి. ఇది మొరాకో దేశంలో ఉంది, గుర్తుంచుకోండి. 2027లో మెడెలిన్ నగరాన్ని ప్రకటించింది. 2027 కోసం ఇది కొలంబియాలో ఉందండి.
క్వశ్చన్ నెంబర్ 7, గ్లోబల్ వాటర్ సమ్మిట్ 2026 మేలో ఎక్కడ జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకు స్పెయిన్లోని మ్యాడ్రిడ్లో జరిగిందండి ఈ వాటర్ సమ్మిట్. డెఫినెట్గా అడగాల్సిన క్వశ్చన్స్లో ఇది కూడా ఒకటి. క్వశ్చన్ నెంబర్ 8, ఇటీవల విడుదల చేసిన సిప్రి అంటే మీకు తెలుసు కదా, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాము. మనకి ఇది స్వీడన్లో ఉందండి. వీళ్ళ యొక్క రిపోర్ట్ ప్రకారం భారత్ వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య ఎంత? 190 మనకు వెపన్స్ అయితే న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయండి ఈ రిపోర్ట్ ప్రకారం. పాకిస్తాన్ దగ్గర 170 ఉన్నాయండి. ఈ స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇది మనకు 1966లో ఏర్పాటు చేయబడింది. దీని ప్రధాన కార్యాలయం స్టాక్హోమ్లోనే ఉందండి. క్వశ్చన్ నెంబర్ 9, 2026 మహిళల T20 వరల్డ్ కప్ వేదిక ఏది? ఇప్పుడు T20 వరల్డ్ కప్ మహిళల వేదిక వచ్చేసి జూన్ 12న ఇవి స్టార్ట్ అయినాయండి. ఇంగ్లాండ్ అయితే మనకు ఈ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది. ఇందులో మొత్తం 12 జట్లు పాల్గొంటున్నాయి. ఎల్నినో ఎలా ఏర్పడుతుంది? మీకు తెలుసు కదా, ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల భారతదేశం మీద వాతావరణ ఎఫెక్ట్ ఉంది. అంటే వర్షాలు అయితే రావడం లేదు. నైరుతి ఋతుపవనాల యొక్క ఇంపాక్ట్ తక్కువ ఉంది. దీనికి రీజన్ ఏంటంటేనండి, మనకు భూమధ్య రేఖ సమీపంలో పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం యొక్క జలాలు అసాధారణంగా వేడెక్కితే ఏమైందంటే అక్కడ మనకు తీవ్రమైన వేడి ఏర్పడి ఒక అల్పపీడన ప్రభావం ఏర్పడి ఈ వైపు వచ్చే నైరుతి ఋతుపవనాలన్నీ కూడా అటువైపు లాగబడతాయి. ఫలితంగా మనకు ఈ ప్రాంతంలో వర్షాభావం అనేది ఏర్పడుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఇచ్చాను ఆల్రెడీ. పసిఫిక్ జలాలు తీవ్రంగా వేడెక్కడం వల్ల ఆ సముద్రానికి ఎగువన గాలి ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2-3 డిగ్రీల సెల్సియస్ మేర ఎక్కువగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఆ వేడి గాలి వాతావరణంలో పైకి లేస్తుందో దిగువ భాగంలో మనకు శూన్యాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి, దాన్ని ఫిలప్ చేయడానికి అధిక పీడనంతో కూడిన శీతల ప్రాంతం కాస్త అక్కడ వేడి గాలితో కూడిన అల్పపీడన ప్రాంతంగా మారుతుంది. అక్కడికి మిగతా ఈ నైరుతి ఋతుపవనాలు ఇవన్నీ కూడా అటువైపు లాగబడతాయి. ఫలితంగా ఈ దేశాలకు, మనకు ఇండియాకి అయితే వర్షాలు రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. దీన్ని మనం ఈసారి అయితే ఈ ఎల్నినో ఈ శతాబ్దంలోనే అత్యంత బలమైనది అంటున్నారు. దీన్ని సూపర్ ఎల్నినో అని పిలుస్తున్నారని యుఎన్ఓ కూడా మనకు ఒక ఆందోళనకర వాతావరణ పరిస్థితి ఉంది అని అత్యవసర వాతావరణ హెచ్చరిక దీన్ని అభివర్ణించారు. సో ఇది మనకు ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్.